అమ్మయ్యా, ఇప్పుడైనా నేను నా అనుమానాల్ని తీర్చుకోవచ్చు. అమ్మా, తండ్రి గారు, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకన్నీ విచిత్రాలే ఎదురవుతున్నాయి. ఒక్కోసారి విచిత్ర సంఘటనలు జరిగితే ఒక్కొక్కసారి అనూహ్యమైన సన్నివేశాలు ఎదురవుతాయి. అన్నిటికంటే విచిత్రమైనది ఏమిటంటే నా ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఏ ఒక్కరికి తీరిక లేకపోవడం. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు పుత్ర. మాకు నీ బాధ గురించి తెలియడానికి సమయం పట్టింది. అయినా సంతానం బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎలా సంతోషంగా ఉండగలరు? అందుకే నువ్వేం అడగాలనుకుంటున్నావో అవన్నీ అడగొచ్చు. మేము నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అయితే సరే, నేను ముందుగా ఒక విషయం చెప్పాల్సి ఉంది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు 3 విచిత్ర దృశ్యాలను చూశాను. నాకు మీరు, మన కుబేర దేవుడు ఆ అసురులతో కనిపించారమ్మా. అసంతృప్తి, ఆవేదనలతో ఒక గుహ దగ్గరికి చేరుకున్నాను. అక్కడ గాల్లో తిరిగే భస్మం తనకి రూపం కల్పించమని ప్రాధేయపడింది. నాకొక మిత్రుడు కావాలనే ఉద్దేశంతో తనకి జీవం పోశాను నేను. దివ్యవాణి చెప్పినట్టుగా నేను తనకి బండకుమార్ అనే పేరు పెట్టాను. మరి తను ఇప్పుడు ఎక్కడున్నాడు పుత్రా? అమ్మా, తనకి రూపం కల్పించాక నేను తనకి మంచి పనుల గురించి తెలియజేసే ప్రయత్నం ఆరంభించాను. కానీ తను నేను చెప్పిన మంచిని తన చెడుకి ఆసరగా తీసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే తనకి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చివరికి తండ్రి గారి కోసం తపస్సు చేయటానికి ఒప్పించాను. తను ఇప్పుడు ఒక బండరాతి మీద తపస్సు చేస్తున్నాడు. పంచాక్షరి మంత్రాన్ని తన కఠిన తపస్సుకి వినియోగించుకుంటున్నాడు. అమ్మా, తండ్రి గారు, మీరు ఈ విషయం వినగానే ఎందుకు ఆలోచనలో పడిపోయారు? మీరిద్దరూ ఎంతగా ఆందోళన పడటం నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. నా వల్ల జరగరాని పొరపాటేమైనా జరిగిందా? చెప్పండి తండ్రి గారు. పుత్ర గణేశ, నీవు భండకుమారుడనే పేరిట దుష్టత్వం అనే మాటకి పరాకాష్ఠైన దురాత్ముడిని సృష్టించావు. కపటం, వంచన, అధర్మం, పాపాలు చేయడంలో తను ముందుంటాడు. తన దుర్మార్గాలకు, దురాగతాలకు సకల లోకాలు పాహిమాం రక్షమామంటూ అతలాకుతలమవుతాయి. నీవు సృష్టించిన ఈ దురాత్ముడు, దుష్టుడు, భండాసురుడనే పేరుతో ప్రళయాంతకమవుతాడు. భండాసురుడనే పేరు సరిగ్గా సరిపోతుంది. నేను భండాసురుణ్ణి. దురదృష్టమేమిటంటే ఈ భండాసురుడు కేవలం ఈ బ్రహ్మాండాన్నే కాదు, సకల అఖండ బ్రహ్మాండాలన్నిటిపై ఏకఛత్రాధిపత్యం సాధిస్తాడు. నా వల్ల దారుణాతి దారుణం జరిగింది తండ్రి గారు. ఇప్పుడు బండుకుమారుణ్ణి అడ్డుకోవడానికి ఏ ఉపాయమూ లేదా? అయినా సకల అఖండ బ్రహ్మాండాలు అంటే ఇంకా ఎన్ని బ్రహ్మాండాలున్నాయి తండ్రి గారు? పుత్ర, మేము కూడా నీ కుతూహలానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఆ రహస్యం మాకు కూడా తెలీదు. జగన్మాత జగత్పితలకు కూడా తెలియనంతటి మహారహస్యం గురించి వివరాల్ని తెలిసిన వారు ఎవ్వరూ లేరా మాత? అయినా నా అనుమానాల్ని అనుమానాలుగానే మిగిలిపోవలసిందేనా? నాకు సమాధానాలు చెప్పేవారు ఎవరు? ప్రభు హయగ్రీవుడు. హయగ్రీవుల వారంటే ఎవరు తండ్రి గారు? శ్రీ మహావిష్ణువు అవతారమైన ప్రభు హయగ్రీవుడే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తారు. తండ్రి గారు, నాకు హయగ్రీవుల వారి గురించి వివరంగా తెలియజేయండి. వారి గురించి తెలుసుకుని తీరుతాను నేను. అలాగే పుత్ర, నేను నీకు వారి కథను తెలియజేస్తాను. అది వైకుంఠంలో హఠాత్తుగా జరిగిన సంఘటనతో ఆరంభమైనది.
నాకు తెలుసు. నా అలంకరణ ఆభరణాలు అన్నీ స్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయినా నాకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? స్వామి ఎప్పుడూ నా సౌందర్యాన్ని అమితంగా ఆరాధిస్తుంటారు కదా. అద్భుతం. నీ సౌందర్యము నిరుపమానమైనది లక్ష్మి. ఈనాటి మీ అలంకరణతో సౌందర్యం అనే పదానికి కొత్త అర్థం కల్పించారు. నాకున్న కోరిక ఒక్కటే, నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా తమరి సుందర ముఖారవిందము దర్శనమిస్తే అంతే చాలు. స్వామి ఇంకా కళ్ళే తెరవలేదు, నిద్ర చిన్ముద్రలోనే ఉన్నారు. ప్రభు దరహాసానికి అర్థమేమిటి? బహుశా నా అలంకరణలో ఏదో ఒక లోపం కనిపించిందేమో. కానీ నేను కనపడడానికి వారు నా వైపు చూడలేదు కదా. లేదు, ఎలాంటి లోపమూ లేదు. మరి స్వామి నా వైపు బోరకంటనైనా చూడడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. స్వామి నన్ను ఆరాధిస్తున్నారా లేకపోతే అవమానిస్తున్నారా? నేను మీకోసం సరికొత్త అలంకరణ చేసుకుని వచ్చాను. నా వైపు కన్నెత్తి చూడలేదు సరికదా. మీ పరిహాసాలతో నన్ను అవమానిస్తున్నారు కదా స్వామి. అందుకే నేను మీకు శాపమిస్తున్నాను. ఏ శిరస్సు అయితే నన్ను చూడటానికి నా వైపు తిరగలేదో ఆ శిరస్సు తమ శరీరం నుండి విడిపోవుగాక. నేను మిమ్మల్ని పరిహసిస్తానని ఎలా అనుకున్నారు దేవి? నేను నా ధ్యానంలో లీనమై ఉన్నాను. నేను మీకు శాపమిస్తున్నాను. ఏ శిరస్సు అయితే నన్ను చూడటానికి నా వైపు తిరగలేదో ఆ శిరస్సు తమ శరీరం నుండి విడిపోవుగాక. నేను ఇంత మాట అని ఉండకూడదు. మా స్వామిని ఇంత దారుణంగా శపించారు. నేను ఎందుకు ఇలా అనర్థానికి పాల్పడ్డాను? ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? అయినా తండ్రి గారు, మామగారి గుండెల్లో ఉండే అత్తయ్య గారే ఇంత కఠినమైన శాపాన్ని ఎందుకు ఇచ్చారు? అవన్నీ నియంత్రించే మహాశక్తి వేరే ఉంది. అదే సకల లోకాలకు సర్వోన్నతమైన శక్తి. ఆ శక్తి గురించి మీ మేనత్త గారికి తెలియదు, కానీ శ్రీ మహావిష్ణువుకి అప్పుడప్పుడే అవగతమవుతోంది. దుఃఖాన్ని అదుపు చేసుకోండి దేవి. ఒక్కొక్కసారి మనం చేసే పనులు మన అదుపులో ఉండకపోవచ్చు. వాటికి మనం తలవంచక తప్పదు. ఎందుకంటే మన చేతుల్లో లేనివన్నీ అదుపు చేసే శక్తి, సకల సృష్టికి సర్వోన్నతమైన మహాశక్తి, తనే మాతలందరికీ మాత, ఆది పరాశక్తి. అరుణాం కరుణాం తరంగిణీం తాక్షీం कृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिः रावृतां मयूखैरहमित्येव विभावये भवानी। లక్ష్మీదేవి,
మీరేమీ బాధపడకండి. ఈ సృష్టిలోని సకల సంఘటనలు నా సంకల్పం మేరకే జరుగుతాయి. ఇప్పుడు మీరిచ్చిన శాపం కూడా నా సంకల్పం వల్లే జరిగింది. ఈ ఘటన విశేష పరమార్థాన్ని సాధించడానికే ఈ ఘటన జరిగింది. బ్రహ్మాండానికి భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. జ్ఞానబోధ చేసే గురుస్థానాన్ని అలంకరించే వ్యక్తికి అతని హృదయ కమలం నిర్మలమైనదిగా ఉండాలి. అలా లేని వారికి పూల పానుపు కూడా ముళ్లదారిలా కనిపిస్తుంది.